హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ట్రాన్ ఎరిస్ ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో అఫీషియల్ తెలుగు డబ్బింగ్ తో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ ట్రాన్ ఎరిస్ అనేది ఒక ఫ్రాంచైజ్ మూవీ గైస్. ఇంతకు ముందు 2 మూవీస్ వచ్చాయి. అవి నేను చూడలేదు. అవి చూడకపోయినా కూడా ఈ మూవీ అర్థమైపోతుంది. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒకడి స్టోరీ చూపిస్తారు గైస్. అతను చాలా ఇంటెలిజెంట్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడ్వాన్స్‌గా ఉంటాడు. అతని దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి గైస్. ఆ మిషన్స్ ద్వారా ఏఐ క్యారెక్టర్స్‌ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌గా 3 లేజర్ ప్రింటర్ ద్వారా డిప్లాయ్ చేయగలడు. సో అలా డిప్లాయ్ చేసిన వాళ్ళ ద్వారా కొన్ని వెపన్స్ తయారు చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అతనికి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ మూవీలో చూపించే విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి గైస్. ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్ చూస్తున్నప్పుడు అసలు ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేకుండా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. డెఫినెట్లీ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ మూవీ అని చెప్తా. బట్ స్టోరీలో ఎమోషనే లేదు గైస్. నాకైతే ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. చచ్చిన మనిషిని అలంకరించి కూర్చోబెట్టినట్టు అనిపించింది గైస్. అస్సలు మూవీలో జరుగుతున్న ఎలిమెంట్స్ వెనుక ఒక ఇంపాక్ట్ఫుల్ పర్పసే లేదు గైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టూల్ ని ఎన్హాన్స్ చేసి దాని ద్వారా మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ మూవీలో చూపించడానికి ట్రై చేశారు. కానీ క్యారెక్టర్స్ లో ఎమోషనల్ డెప్త్ అస్సలు లేదు గైస్. మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోతుంది. జనరల్ గా మెయిన్ క్యారెక్టర్ చనిపోతే అట్లీస్ట్ అయ్యో అనే ఒక ఫీలింగ్ అయినా కలుగుతుంది కదా. ఈ మూవీలో అలాంటిది ఏమీ లేదు గైస్. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఏఐ మీద మూవీ తీస్తూ యాక్టర్స్ ని కూడా ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ తో డిజైన్ చేసుకున్నారు. ఈ మూవీ తన స్టోరీని ఎక్కడ కూడా సీరియస్ గా తీసుకోలేదు. జస్ట్ విజువల్స్ తో పని కానిచ్చేశారు. ఓవరాల్ గా జస్ట్ మంచి విజువల్స్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మంచి విజువల్స్ తో పాటు మంచి స్టోరీ అండ్ ఎమోషన్స్ కూడా కావాలనుకుంటే అప్పుడు ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్, నాట్ ఫర్ ద ఎమోషన్. సో ఇది గైస్ ట్రాన్ ఎరిస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.